హలో! నమస్తే అందరికి. నేను మీ బాల. ఈరోజు మనము డాష్‌బోర్డ్ డిజైన్ చేద్దామండి. లాస్ట్ సెషన్‌లో మనం ఏం చేసాము అంటే, మనం మన టికెట్ బుకింగ్ అప్లికేషన్స్‌కి డాష్‌బోర్డ్ జనరేట్ చేసాము. ఓకే. లెట్స్ సీ అవర్ డాష్‌బోర్డ్ హౌ ఇట్ లుక్స్. లెట్స్ రిఫ్రెష్ ఇట్. ఇది మన డాష్‌బోర్డ్ అండి. మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఇది నా డాష్‌బోర్డ్. ఇక్కడ నేను ఇది ప్యూర్‌లీ హెచ్‌టీఎంఎల్ పేజ్. ఒక్కసారి గనుక మీరు నా హెచ్‌టీఎంఎల్ పేజ్ చూస్తే, ఈరోజు మనం స్పెసిఫిక్‌గా కాన్సంట్రేషన్ చేస్తుంది టైప్ ఆఫ్ బైండింగ్. ఓకే. ఇప్పుడు ఇదే డేటాని నేను డేటా బైండింగ్ చేయాలి. డేటా బైండింగ్ అంటే డేటా బైండింగ్ అంటే ఏంటి? డేటా బైండింగ్ అంటే నథింగ్ బట్ డేటా బైండింగ్. డేటా బైండింగ్ అంటే ఏం చేస్తాం డేటా బైండింగ్ లో మరి? ఓకే. మనకి లెట్స్ సపోజ్ మన హెచ్టిఎంఎల్ పేజ్ ఉంది మరియు టిఎస్ ఫైల్ విచ్ ఇస్ నథింగ్ బట్ మన టైప్ స్క్రిప్ట్ ఉంది. టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంది. 2 ఫైల్స్ ఉన్నాయి. ఈ రెండిటి మధ్యలో కమ్యూనికేషన్ చేసేదాన్ని మనము డాటా బైండింగ్ అంటాం. ఇప్పుడు మనము ఏంటి ఇదంతా కూడా ఒక స్టాటిక్ వెబ్ పేజ్. మన కంటెంట్ అంతా కూడా మనము స్టాటిక్ గా పెట్టుకున్నాం. ఈ స్టాటిక్ గా కాకుండా మనము ఇదే డాటాని త్రూ మన టిఎస్ ఫైల్ డాష్‌బోర్డ్ టిఎస్ ఫైల్ నుంచి బైండ్ చేస్తే దాన్నే మనము ఎలా బైండ్ చేయాలి మరి? దాన్ని మనం డాటా బైండింగ్ అంటాం. మరి ఎలా బైండ్ చేయొచ్చు ఈ డాటాని? దీనికి మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇంటర్పోలేషన్ బైండింగ్ అండి. ఇంటర్పోలేషన్ బైండింగ్. ఇంకొకటి ఈవెంట్ బైండింగ్. ఇంటర్పోలేషన్ బైండింగ్, ఈవెంట్ బైండింగ్ అంటాం. ఇంటర్పోలేషన్ బైండింగ్, ఈవెంట్ బైండింగ్. ఇంకొకటి ఏం బైండింగ్ ఉంటుందండి మనకి? టూ వే బైండింగ్ అని ఉంటుందండి. టూ వే బైండింగ్ ఉంటుంది. టూ వే బైండింగ్. ఇంకేం బైండింగ్ ఉంటుంది? ప్రాపర్టీ బైండింగ్ ఉంటుంది. ప్రాపర్టీ బైండింగ్. ఈ బైండింగ్స్ ఎలా ఉంటాయి అంటే మనకి మన HTML అండ్ టైప్ స్క్రిప్ట్ ఆర్ ఇన్ అదర్ వే వి కెన్ కాల్ ఇట్ యాజ్ మన కాంపోనెంట్ మన టెంప్లెట్. టెంప్లెట్ అంటే నథింగ్ బట్ యువర్ HTML పేజ్. ఈ రెండిటి మధ్యలో జరిగేదాన్ని అంటే HTML కాంపోనెంట్ నుంచి HTML అంటే మీ TS ఫైల్ నుంచి మీ HTML ఫైల్ కి జరిగేదే మనకి ఏమంటామండి? ప్రాపర్టీ బైండింగ్ అంట ఆర్ ఇంటర్పోలేషన్ బైండింగ్ అంట. ఇది ఎలా జరుగుతుంది ఇంటర్పోలేషన్ బైండింగ్ అంటే దానికి ఒక కేసు ఉందండి మనకి విచ్ ఈస్ టూ ఫ్లవర్ బ్రేసెస్ మధ్యలో మీ ప్రాపర్టీ ఇస్తే దీన్ని మనం ఇంటర్పోలేషన్ బైండింగ్. మీ ప్రాపర్టీ వాల్యూ దీనిలో ఇలా ఇస్తే దీన్ని ఇంటర్పోలేషన్ బైండింగ్ అంట. అదే మీ ప్రాపర్టీ బైండింగ్ అన్నామనుకే ప్రాపర్టీ బైండింగ్ ఎలా జరుగుతుందండి? మన స్క్వేర్ బ్రేసెస్ లో జరుగుతుంది. దీన్ని మనం ప్రాపర్టీ బైండింగ్ అంటే ప్రాపర్టీ బైండింగ్ అంటే దీన్ని ఇంటర్పోలేషన్ బైండింగ్ అన్నా నేను దీన్ని ప్రాపర్టీ బైండింగ్ అన్నాను. మరి ఈవెంట్ బైండింగ్ ఎలా ఉంటుందండి మరి? అవునా? ఈవెంట్ బైండింగ్ అంటే ఈవెంట్ బైండింగ్ అంటే ఇది స్క్వేర్ బ్రాకెట్ బదులు మీ మన పారాంథసిస్ ఉంటుంది. ఈ పారాంథసిస్ వచ్చేసి ఇది ఇక్కడ రివర్స్ కేస్ అండి. ఇది HTML నుంచి CSS. ఇప్పటి వరకు ఏమో ఇది TS ఫైల్ నుంచి HTML ఫైల్ కి అయితే ఈ ఈవెంట్ బైండింగ్ వచ్చేసి HTML నుంచి TS ఫైల్ కి వస్తుంది. బేసిక్ గా దీన్ని ఏమంటాము అంటే మన ఈవెంట్ హ్యాండ్లింగ్ క్లిక్ ఈవెంట్స్ అండి. మన క్లిక్ ఈవెంట్స్ అన్నిటిని కూడా మనం ఈవెంట్ బైండింగ్ అంటాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టూ వే బైండింగ్ అంటాం. టూ వే బైండింగ్ లో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి ప్లస్ మన ఫ్లవర్ బ్రేసెస్ కూడా ఉంటాయి. ఇలా టూ వే బైండింగ్ అంటే ఇది రెండు అండి. దిస్ ఈస్ బేసికలీ ఏ టూ వే బైండింగ్. డోంట్ వరీ, మీకు ఇది మీ స్క్రీన్ షాట్ మీకు ఆల్రెడీ ఐ పుట్ ఇట్ ఇన్ ద చాట్ యాజ్ వెల్. దీస్ ఆర్ ది ప్రాపర్టీ బైండింగ్. ఇప్పుడు మనము ఈ బైండింగ్ ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇది నా HTML పేజ్. ఐ పుట్ మై సైడ్ బై సైడ్. ఇది నా HTML పేజ్ ఒక సైడ్ తీసుకున్నానండి. ఐ పుట్ మై కోడ్ విన్ ద అదర్ సైడ్. I'll make it little bit thinner. I want to more focus on my content. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా టోటల్ ఈవెంట్స్, టోటల్ బుకింగ్స్, టోటల్ బుక్స్, రెవెన్యూ అని ఉన్నాయి. what I'll do, I'll go to my TS file. I'll declare these properties like total events colon which is a number of 0. ఇనిషియల్ గా వాల్యూస్ నేను 0 చేస్తున్నాను. నెక్స్ట్ ప్రాపర్టీ టోటల్ బుకింగ్ కాలన్ నెంబర్ ఇది కూడా 0 పెడుతున్నాను. సీట్స్ బుక్డ్ దిస్ ఇస్ ఆల్సో రెవెన్యూ. ఇట్ ఈస్ రెవెన్యూ. ఈ ప్రాపర్టీస్ ని నేను నా HTML లో బైండ్ చేస్తాను. ఇది ఏం బైండింగ్ అవుతుంది నాకు? ఇంటర్పోలేషన్ బైండింగ్. TS నుంచి నీ HTML కి బైండ్ చేస్తాను. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 4 నేను ఏం చేస్తాను ఇక్కడ ఐ టేక్ ది ఇంటర్పోలేషన్ బైండింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 అయిపోయింది నాకు. యూ ఏబుల్ టు సీ. నౌ ఇన్ ద సేమ్ వే
I'll change the other properties. Total booked. So this should also change it to total bookings కూడా 0 అయిపోతుంది. Seats booked. Finally నా total revenue this. You are able to see అన్ని zeros అయిపోయి. Now ఇప్పుడు ఇదేంటి నా interpolation bind. అవునా? ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు నా డేటా కూడా ఇనిషియలైజ్ చేయాలి కదా నేను. సో దానికోసమే డేటా ఇనిషియలైజేషన్ చేయడానికి మనకి ng on init అని చెప్పేసి ఉంటుంది. సో ఇంప్లిమెంట్స్ on init అని చెప్పేసి అని void on init అని చెప్పేసి తీసుకున్నాం. Now I'll try to update the data here. Okay. ఆన్ ఇట్ అని తీసుకున్నాను, ఇక్కడ అప్డేట్ ప్రాపర్టీ చేశానండి, అండ్ యాజ్ వెల్ యాజ్ ng ఆన్ ఇట్ తీసుకు రైట్. ఇప్పుడు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే నా ప్రాపర్టీస్ అన్ని కూడా బైండ్ అయిపోయాయి చూడండి. 4, 38, 36 అండ్ 43. సో దీన్నే మనము ప్రాపర్టీ బైండింగ్ ఆర్ ఇంటర్పోలేషన్ బైండింగ్ చేసామండి ఇక్కడ మనం. ఓకే. నౌ సార్ ఇక్కడ వేరే కన్ఫర్మ్డ్ అని పెండింగ్ అని ఇవి కూడా ఉన్నాయి కదండి నాకు. వెరీ గుడ్. సో అవి కూడా చేసేద్దాం. ఇక్కడ కన్ఫర్మ్డ్ కాలన్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు, సరే మీరు డైరెక్ట్ వాల్యూ ఇనిషియలైజ్ చేయాలన్నా కూడా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. పెండింగ్ క్యాన్సల్డ్ 0 అని చెప్పేసి. సో దీన్ని క్యాన్సల్ ని నేను నా ng on it లో ఇనిషియలైజ్ చేస్తాను. దిస్ డాట్ క్యాన్సల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే. సో మనం క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు అండి, బట్ రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ జస్ట్ యాడింగ్ ద. ఓకే. నౌ ఇప్పుడు నేను వాల్యూస్ ని అప్డేట్ చేయాలి కదండి నా UI లో కూడా. సో therefore that నా ఇంటర్పోలేషన్ బైండింగ్ లో రిమూవింగ్ దిస్ మేక్ ఇట్ యాజ్ కన్ఫర్మ్ పెండింగ్ అండ్ క్యాన్సల్డ్. గుడ్ ఏబుల్ టు సీ నాకు ప్రాపర్టీస్ కూడా అప్డేట్ అయిపోయాయి. కానీ ఇక్కడ ఒక చిన్న, సార్ ఇప్పుడు ఇక్కడ వరకు అయితే సార్ ప్రాపర్టీ బైండింగ్ చేశారు, బాగానే ఉంది. దెన్ సార్ ఇది కిందది వచ్చేసి అరే కదండి, అరే ఎలా చేస్తారు మరి, అవునా? సో ఆ అరేస్ని మనము ఏ విధంగా చేయొచ్చు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది డైరెక్టివ్స్ చేయొచ్చు. ఓకే. సార్ అవినేష్ గారు, మనకు బాలా గారు నాకు ఇంత వేరే చెప్పలే కదండి. మన డేటా బైండింగ్ మనం 4 టైప్స్ ఆఫ్ డేటా బైండింగ్ చెప్పారు, ఓన్లీ ఇంటర్పోలేషన్ బైండింగే చెప్పారు. మనకి ఈవెంట్ బైండింగ్ ఉంది, ప్రాపర్టీ బైండింగ్ ఉంది, 2-వే బైండింగ్ ఉంది. మన అప్కమింగ్ సెషన్స్లో ప్రతి ఒక్క టాపిక్ వైజ్ మనం నేర్చుకుంటామండి. బట్ బిఫోర్ దాట్ మనకి ఇది ఇక్కడ అరే ఆఫ్ డేటాని బైండ్ చేయాలంటే మనకి ఏం కావాలి, డైరెక్టివ్స్ కావాలి. సో ఆ డైరెక్టివ్స్ని ఎలా చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. థ్యాంక్ యూ గైస్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ మై ఛానల్. ఓకే, విత్ స్కేల్ మెట్రిక్స్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.